పైన పైన వర్క్ చేస్తారు వినాయకునికి పైనగా అక్కడ మనం చూసుకున్నైతే ఏదైతే వినాయకుని తొండం ఉందో అక్కడ చిన్నగా ఫోటో పెట్టారు కదా. మళ్ళీ వినాయకునికి యొక్క ఏదైతే రూపం ఉందో ఆ రూపం ఫోటో తీసుకొని కూడా ఆ సే ఆ స్థలంలో వినాయకుడు ఏ విధంగా ఉండాలనేసి అక్కడ ఫోటోని శాంపుల్గా తీసుకొనేసి అక్కడ వర్క్ చేస్తున్నారు సార్. మన సప్తముఖ అనేసి 7 ముఖాలు కదా దేవునికి అక్కడ చూసుకున్న జూమ్ చేసినట్లయితే వినాయకుని ఇది ఉంది కదా తొండం పక్కన 7 తలలు తల ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క రూపం అని ఉంది. మీకు ఇక్కడ చిత్రంలో నీకు చూపిస్తాను, దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు చూడండి, పూర్తిగా కనిపిస్తుంది అన్నమాట. ఖైరతాబాద్ గణేష్ వర్క్ ఎలా జరుగుతుంది అనేసి వచ్చి అందరూ చూడలేకపోతారు, కాబట్టి నేను లైవ్లో పెట్టిన చూడండి. మీకు సంబంధించిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, మీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ అందిస్తూనే ఉంటాను. ఖైరతాబాద్ గణేష్ వినాయకుని మొత్తం ఇక వినాయక నిమజ్జనం రోజు కూడా ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళేసి చూపిస్తాను. అందరూ ఊర్లలో నుంచి ఎక్కడో ఉంటారు, కానీ హైదరాబాద్లో గణేష్ పండగ అంటే ఘనంగా జరుగుతుంది. ఇక్కడ అందరు వచ్చి చూడడానికి వీలుండదు కాబట్టి నేను చూపిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటాయి. దూరంగా చూసుకున్నట్లయితే వినాయకునికి ఈ విధంగా పైనంగా వర్షాకాలం కాబట్టి వర్షం ఎక్కడ రాగలదనేసి పైనంగా ఫస్ట్ వినాయకుని స్టార్ట్ చేయకముందే ఆ షెడ్ని అయితే నిర్వహించేస్తున్నాను. మనం జూమ్ చేసి చూసినట్లయితే దూరంగా ఇలాగ ఉంటుంది వినాయకుడు, పూర్తిగా కవర్ అవుతుంది అన్నట్లు. దగ్గరికి వెళ్తే ఒక్కొక్క భాగాన్ని చూపించినా కానీ అంత అర్థంగా లేక ఉండదు. వినాయకుని యొక్క చిత్రపటాన్ని చూపిస్తాను, చూడండి దగ్గర నుంచి మీకైతే పూర్తిగా అనేసి కనిపిస్తుంది. ఇక్కడ చూస్తురుగా వినాయకునికి కుడి ఎడమ కుడి పక్కన ఇక్కడ వచ్చేసి అయోధ్య బాలరాముడు, ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి రావు కేతు ఎడమ.